పార్క్ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్ర హోంశాఖ ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటి ప్రకారం దేశంలో ఉన్నటువంటి 244 జిల్లాల్లోనూ అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కొన్ని ముఖ్యమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదేంటి అంటే రేపు మే 7వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ డ్రిల్ నిర్వహించడానికి ఈ 244 జిల్లాలని 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. మొదటి కేటగిరీ, ఫస్ట్ కేటగిరీలో న్యూక్లియర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అణు విద్యుత్ కేంద్రాలు, న్యూక్లియర్ అటామిక్ పవర్ జనరేట్ చేసేవి, సో వీటిని ఫస్ట్ కేటగిరీలో పెడతారు. ఇందులో ఢిల్లీ, అలానే చాలా మనకి వడోదర, ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో. సో మొత్తం ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి తమిళనాడులో కూడా ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. సో ఇలాంటి వాటన్నింటినీ కూడా ఫస్ట్ కేటగిరీలో పెడతారు. ఇక సెకండ్ కేటగిరీ వచ్చేటప్పటికి మొత్తం దాదాపుగా 201 జిల్లాలు ఈ సెకండ్ కేటగిరీలో ఉన్నాయి. మిగిలినటువంటి ఒక 40 జిల్లాల వరకు కూడా మనకి వచ్చేటప్పటికి థర్డ్ కేటగిరీలో పెట్టారు. సో ఓవరాల్గా ఈ జిల్లాలన్నింటిలో కూడా రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఈ డ్రిల్ అంటే అసలు ఏం చేస్తారు ఏంటి అనేటువంటి విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా సెకండ్ కేటగిరీలో హైదరాబాద్, విశాఖపట్నం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఓన్లీ ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇది ఎందుకు అంటే ప్రజలను అప్రమత్తం చేయటానికి, ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది నేర్పించడమే ఈ మాక్ డ్రిల్. సింపుల్గా చెప్పాలంటే అలా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఇచ్చేయండి అని చెప్పరు. ముఖ్యమైనటువంటి జనసాంద్రత ఎక్కువగా ఉండేటువంటి కేంద్రాలు, అంటే ఇప్పుడు హైదరాబాద్లో కోటి లాంటి ఏరియాలు కావచ్చు, లేదంటే సికింద్రాబాద్, మరికొన్ని ప్రాంతాలు జనసాంద్రత ఎక్కువగా ఉండే, అదే విజయవాడ అనుకోండి, బిసెంట్ రోడ్ లాంటివి. సో ఇట్లా బెన్ సర్కిల్, ఇలా జనం ఎక్కువగా ఉండేటువంటి ఏరియాల్లో ఈ మాక్ డ్రిల్ ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ప్రజలను అలర్ట్ చేయటంలో ప్రభుత్వం అయితే నిమగ్నమైంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేపు మనకు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు.